హలో అందరికీ. ఇడ్లీలు చేసే మెథడ్ సేమ్ అయినా కొలతలు మాత్రం ఒక్కొక్కరివి ఒక్కొక్కలాగుంటాయి కదా! ఈరోజైతే నేనెలా ఇడ్లీలు చేస్తానో చూసేద్దాము. ఒక బౌల్‌లో 1 ½ కప్పు మినపప్పు తీసుకొని, అందులో పావు కప్పు సగ్గుబియ్యం, పావు కప్పు అటుకులు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని మంచిగా 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వని కూడా ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక స్టీల్ గిన్నెలో ట్రాన్స్‌ఫర్ జేసుకోవాలి. స్టీల్‌లో అయితే పిండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ రవ్వని గట్టిగా ప్రెస్ చేస్తూ వాటర్ లేకుండా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. 10-12 అవర్స్ లేదా ఓవర్ నైట్ వదిలేయండి. అంతే. నెక్స్ట్ మార్నింగ్ ఫర్మెంటెడ్ ఇడ్లీ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, కలిపేసుకొని ఇడ్లీలు పెట్టుకోవడమే. ఒక 10-15 మినిట్స్ స్టీమ్ పెట్టుకోవాలి. ఇడ్లీలను వెంటనే తీయకుండా ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి సర్వ్ చేసుకోండి. ఇడ్లీలు సాఫ్ట్‌గా, వైట్‌గా చాలా బాగుంటాయి. ఎందుకో ఈ రెసిపీ పోస్ట్ చేసేటప్పుడు అనిపించింది ఇడ్లీలు అవసరమా అని. కానీ అయినా ఎవరికైనా యూజ్ అయ్యుంటే మాత్రం లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.